హాయ్ హలో నమస్తే. నేను మీ సుమని. అందరూ ఎలా ఉన్నారు? ఇన్ని ఐటమ్స్‌తో ఏం చేస్తున్నావు అబ్బా! అనే కదా మీ డౌటు. ఏం చేస్తున్నానో అస్సలు లేట్ చేయకుండా చెప్పేస్తా. చేసేది నేను కదండీ! మా అమ్మగారు టమాటా రైస్ అనమాట. చాలా చేస్తారు. సో, దానికోసం ముందుగా గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి బాగా మగ్గనివ్వాలనమాట. ఉల్లిపాయ మంచిగా గోల్డెన్ బ్రౌన్‌లో మగ్గిన తర్వాత అందులోకి పొటాటోస్ అయితే వేసుకోవాలి. సో, పొటాటోస్ కూడా మంచిగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన అంతా పోయేలాగా మనం నీట్‌గా ఫ్రై చేసుకోవాలనమాట. మొత్తం పచ్చివాసన అంతా పోయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. సో, పసుపు తర్వాత కొద్దిగా కారం, అలాగే టేస్ట్‌కి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. సో, ఉప్పు వేసుకొని అలాగే కొంచెం గరం మసాలా పొడి కూడా ఒక స్పూన్ వేసుకోండి. అంతే చక్కగా వాటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలనమాట. అవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు ఏం యాడ్ చేయాలంటే క్యారెట్ ముక్కలు యాడ్ చేయండి. సో, క్యారెట్ ముందు ఎందుకు వేయలేదంటే క్యారెట్ తొందరగా కుక్ అవుతుంది కదా! అది ముందే వేసేసుకుంటే బాగా మెత్తబడిపోయి మనకి తినేటప్పుడు ముక్కలు కనపడవనమాట. సో, తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు అసలు ఇంగ్రీడియంట్ టమాటా అనమాట. ఆ టమాటాని మంచిగా పేస్ట్ పట్టేసుకొని వేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు టమాటా ముక్కలు కనిపిస్తే తినరు కదా! అదే ఈ టమాటా రైస్‌లోకి టమాటా లేకపోతే ఎలాగా కాబట్టి టమాటాలని మంచిగా పేస్ట్ వేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ ఏంటంటే మీకు తెలుసు కదా! 1:2 రేషియోలో బియ్యం 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్. ఇష్టం ఉన్న వాళ్ళు మిల్ మేకర్ వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఆ తర్వాత మంచిగా అయి మరుగుతున్నప్పుడు మనం అందులోకి రైస్ వేసుకుంటే మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! చాలా బాగుంది టమాటా రైస్ అనేది. ఇంతకీ మీరు ఎలా చేస్తారు కామెంట్ చేసి చెప్పండి. ఇంతకీ నా టమాటా రైస్ ఎలా ఉందో మంచిగా లైక్లు ఇవ్వండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా దీనికి కాంబినేషన్‌గా మనం పొటాటో కర్రీ తీసుకోవచ్చు. మిల్ మేకర్ కర్రీ తీసుకోవచ్చు. నేనైతే పన్నీర్ కర్రీ చేశాననమాట. చాలా బాగుంది టేస్ట్. చూస్తున్నారు కదా! పన్నీరు అలా ఉడుకుతుంటే ఆ స్మెల్ కానీ, ఆ పీసెస్ కానీ, ఆ టెక్స్చర్ ఎంత బాగుందో నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించేసింది. మీకు కూడా టమాటా రైస్ అంటే ఇష్టమా? అలాగే పన్నీర్‌తో ఇష్టమా? ఆలు కర్రీతో ఇష్టమా? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్.